20 మందికి పైగా ఎక్కువ మంది అక్కడ ఉన్నారు. దాదాపు మహిళలు, పెద్ద వయసు కలిగిన మహిళలు అందరూ ఉన్నారు. అండ్ కువైట్ లాంటి దేశాల్లో లేకపోతే మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్లో మేము బతుకు తెరువు కోసం వెళ్తున్నాము. అక్కడ కష్టపడి ఒక 10 రోజులు ఇండియాకి వచ్చే ప్రయత్నం చేస్తుంటాము. ఆ 10 రోజులు కూడా మేము ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే ఎలా అని చెప్పి ఒక పాయింట్. అలాగే ఇమీడియట్గా కుదిరితే ఇటు తిరుపతికి వీళ్ళందరినీ షిఫ్ట్ చేయాలని ఇటు ఏపీకి సంబంధించిన సీఎం చంద్రబాబు నాయుడు గారిని, అలాగే ఇటు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. దయచేసి ఎవరైనా వీళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఇటు ఏపీ ప్రభుత్వం నుంచి వీళ్ళందరినీ తిరుపతికి షిఫ్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. చెప్పండి శివ గారు. Sir, my humble request to the India, sir, government, sir, Andhra government also, please approve to the international Tirupati, sir. They are very suffering to coming Chennai also. Chennai, they are also to treating very bad sometimes. I have 24 years experience, sir. Please, this is my humble request, sir. Like me, lot of people also facing the issues are here. రైట్ శివగా, చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. రైట్ శివగౌడ్ గారు, ఒక్కసారి ఆ పక్కన ఉన్న ప్యాసింజర్స్ని ఒక్కసారి చూపించే ప్రయత్నం చేస్తారు. చూడండి, వీల్ చైర్స్లో ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు కూడా కింద కూర్చొని ఉన్నారు. బ్యాగ్స్ కానీ లగేజెస్ కానీ మొత్తం ఎయిర్పోర్ట్లో ఎక్కడికక్కడ అస్తవ్యస్తంగా కింద పడుకొని ఉన్నారు. విజువల్స్లో మనం చూడొచ్చు. సో వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్, ఫుడ్, రెస్ట్ తీసుకోవడానికి ప్లేస్ కానీ, ఫుడ్ కానీ, అకామిడేషన్ కానీ, హెల్త్ సర్వీసెస్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. ఇటు ఇండియన్ ఎంబసీకి సంబంధించిన అధికారులు వచ్చిన తర్వాత 3 రోజుల తర్వాత ప్రస్తుతానికి వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేశారు, ఒక పూట. అంతేగాని నెక్స్ట్ ఫ్లైట్ గురించి కానీ, వెదర్ కండిషన్స్ గురించి కానీ, వాళ్ళ అకామిడేషన్స్ గురించి కానీ ఇటు ఎయిర్లైన్స్ మాట్లాడట్లేదు, అటు ఎయిర్పోర్ట్ క్వశ్చన్ చేయట్లేదు, ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. దీనిలో ఖచ్చితంగా ఇటు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇటు అధికారులు కానీ, నాయకులు కానీ వీళ్ళందరూ కూడా కలగజేసుకోవాలి ఖచ్చితంగా. ఏవియేషన్ మినిస్ట్రీలో ఉన్న రామ్మోహన్ నాయుడు, ఇటు సెంట్రల్ ఏవియేషన్ మినిస్ట్రీలో ఉన్న ఆయన కూడా డెఫినెట్గా దీన్ని కలగజేసుకొని ఇమీడియట్గా ఎంబసీలో మాట్లాడడం. అక్కడున్న చూడొచ్చు, మన మహిళలను చూడొచ్చు, పెద్ద పెద్ద వయసు, ఆల్మోస్ట్ ఒక పెద్ద వయసు కలిగిన వాళ్ళు, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు వీళ్ళందరూ కూడా లైన్లలో వెయిట్ చేస్తున్నారు. చూడండి అది. సో ప్రస్తుతానికి వాళ్ళ ఫుడ్ విషయంలో కూడా చెప్పండి శివగౌడ్ గారు, చెప్పండి. ముందుగా లైన్ లో ఉన్నారు ఇప్పుడు, ఎందుకంటే యాక్చువల్గా ఈ రోజు మాకు లంచ్ చేయడం వల్ల లైన్ లో ఉన్నారు. ఓకే, చాలా అంటే చాలా పరిస్థితి, ఫుడ్ కూడా చాలా వరస్ట్, కానీ ఏదో దొరికింది తిన్నాం అంతే సార్. ఓకే, ఇప్పుడు ఈ లైన్ లో ఉన్న వాళ్ళంతా ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఎస్ సార్, ఫుడ్ చాలా వరకు తగ్గిస్తారు. ఇంత ముందు చాలా నుంచి తగ్గారు, చాలా మంది తీసుకున్న ఫుడ్ కూడా, కానీ జస్ట్ ఓన్లీ రైస్ ఇచ్చారు, ఏదో ఒకటి, అది వేరే విషయం. ఓకే, చాలా మంది రైట్. ఆ విజువల్స్ లో మనం చూడొచ్చు ఎంతమంది, వందల మంది ఉన్నారు ఆ లైన్ లో నిల్చొని. పిల్లలు, పెద్దవాళ్ళు, అన్ని వయసులో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. యంగ్స్టర్స్, ఓల్డ్ ఏజ్ పీపుల్. సో మొత్తానికి ఫ్లైట్స్ డిలే, ఫ్లైట్స్ రీషెడ్యూల్ అవ్వడం వల్ల వీళ్ళంతా ఇప్పుడు డిపెండ్ అయి ఉన్నారు. ఎందుకు అని అంటే అక్కడ ఒక వాటర్ బాటిల్ 200 రూపీస్, ఒక కాఫీ టీ లాంటి 200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అంత ఎక్స్పెన్సివ్, అంతమంది అన్ని రోజులు, ఇప్పటికే మూడో రోజు నడుస్తుంది కాబట్టి అన్ని రోజులు అంత ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు. సో మొత్తం మీద పెద్దవాళ్ళు, మహిళలు, పెద్దవాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అసలు ఆలోచించండి ఒకసారి ఖచ్చితంగా దీనిపై ఇటు ఏపీ ప్రభుత్వం కానీ, ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళందరినీ ఇమీడియట్గా కుదిరినంత తొందరగా వీళ్ళని వాళ్ళ డెస్టినేషన్స్, ఇటు తిరుపతి, హైదరాబాద్, అలాగే బెంగళూరు, లేకపోతే చెన్నై, ఏ డెస్టినేషన్స్ వాళ్ళకి నియరెస్ట్ ఉన్నా వాళ్ళందరికీ కూడా ఫ్లైట్స్ రీషెడ్యూల్ చేసి అరేంజ్ చేసి పంపించాల్సిందిగా ఖచ్చితంగా ఇటు శివగౌడ్, ఇటు ఆర్టీవీ నుంచి మేము కూడా కోరుకుంటున్నాం. అధికారులు ఎవరు చూసినా కూడా దీనిపై రెస్పాండ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో సిచ్యువేషన్ చూడొచ్చు, ఎంతో దయనీయ స్థితిగా ఉంది. చాలా వరస్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఎయిర్లైన్స్ చేతులు ఎత్తేసింది, ఎయిర్పోర్ట్ వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఎంబసీ కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ఫాలోఅప్ చేయకుండా వాళ్ళు కూడా డిలే చేస్తున్నారు. హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఖచ్చితంగా ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇట్లా న్యాచురల్ కలామిటీస్, ఇట్లా సైక్లోన్స్, స్టార్మ్స్ వచ్చినప్పుడు ఇలాంటప్పుడే రియాక్ట్ అవ్వాలి. ఖచ్చితంగా ఇలాంటప్పుడే మన వాళ్ళని మనం ఆదుకోవాలి అని చెప్పి ఇటు శివగౌడ్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇటు స్టేట్ అండ్ నేషనల్ గవర్నమెంట్స్ దీనికి సంబంధించి కొంతమంది తెలుగువారు, మిగతా వారు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఒకసారి వారు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. కొలంబో టు చెన్నై టికెట్ తీసుకొని వచ్చాము. కోవిడ్ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ ఫ్లైట్ లేట్ అని చెప్పారు. మేము 7 o'clock వచ్చాము. తర్వాత ఫ్లైట్ వచ్చి షెడ్యూల్ మారింది కాబట్టి 1 o'clock ఆ టైం కోవిడ్ టైం వచ్చింది.
కొలంబోలో ఉదయం వచ్చింది, ల్యాండ్ చేసేదానికి వీలు కాలేదు, వెదర్ సరిగా లేదు, వెదర్ సహకరించలేదని చెప్పి ల్యాండ్ చేసి టచ్ చేసి మళ్ళా లేసిపోయి 20 నిమిషాల పైన గాలిలో చక్కర్ కొట్టి అదే కొలంబోలో వేరే ఎయిర్పోర్ట్ దగ్గర మమ్మల్ని ల్యాండ్ చేశారు. మేము అనుకున్నామంటే ఓకే దిస్ ఇస్ ద వెదర్ ప్రాబ్లం కాబట్టి ఇబ్బంది ఏముంటుందని చెప్పే ఉద్దేశంతో మేము రమ్మన్నాం. 3 గంటల వరకు ఫ్లైట్ లోనే పెట్టారు మమ్మల్ని. తర్వాత వెదర్ అదే విధంగా ఉంది, మేమేమి ఇంకేమి మార్పు ఏమి లేదని చెప్పి అదే ఎయిర్పోర్ట్ నుంచి బయటికి మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏదో స్నాక్స్ ఇచ్చారు. తర్వాత వచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ లగేజ్ తీసుకొని మీరు వెళ్ళిపోయి బయటికి పోండి, మిమ్మల్ని బయట రోడ్లో మేము కొలంబో ఎయిర్పోర్ట్ పంపిస్తాము, అక్కడి నుంచి మీకు చాలా పోయేదానికి ఈజీగా ఉంటుంది, అక్కడ ఫ్లైట్ ఉంటుందని చెప్పి తీసుకొని వచ్చి మా లగేజ్ మేమే తీసుకున్నాము. చాలా ఇబ్బంది పడ్డాము. మమ్మల్ని ఎంతమంది ఏ రకంగా ట్రీట్ చేశారంటే లైక్ ఏమంటారు, ఒక భిక్షగాళ్ళు మాదిరి రోడ్డు మీద వదిలేసి 1.5 గంట ఒక బస్సు వచ్చింది. ఆ బస్సులో కూడా చాలా వరకు రష్, తోపులాట. అదే విధంగా ఏదో కష్టపడి మేమందరం మా లగేజ్ తీసుకొని అక్కడికి బస్సులో పెట్టుకొని తర్వాత బై రోడ్ 3 గంటల ప్రయాణం. అది దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుంది. ఇది మేము వాడు దించిన ఎయిర్పోర్ట్ కి ఈ కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేదానికి రాత్రి ఇక్కడికి వచ్చేటప్పుడు కొలంబో ఎయిర్పోర్ట్ కి వచ్చేటప్పుడు దాదాపు 11:30 ఆ ప్రాంతం అయింది. ఓకే, అది కూడా ఏమి ఇబ్బంది లేదనుకున్నాం. వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి సహాయం లేదు, ఫుడ్ లేదు, వాటర్ లేదు, ఏ రకంగానూ మాకు ప్రొవైడ్ చేయలేదు. అక్కడేదో ఆ హోటల్లో కొద్దిగా స్నాక్స్ ఇచ్చారు, అంతే అంతే. ఆ తర్వాత మాకు ఏమీ ఇవ్వలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ న్యూ బోర్డింగ్ ఇచ్చారు మాకు. ఈ రోజు 7:20కి ఫ్లైట్ అని చెప్పారు. తర్వాత 1-2 గంటల తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పారు. మేము రిపోర్ట్ చేస్తే ఎవరే కానీ రెస్పాన్స్ అనేది లేనే లేదు. నో ఫుడ్, నో అకామిడేషన్, విత్ ఇన్ వాటర్ ఆల్సో నాట్ ప్రొవైడెడ్. ఇంత అధ్వానంగా ఉందంటే వీళ్ళ బిహేవియర్ అంత అధ్వానంగా ఉంది. ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, తమిళనాడు వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతమంది ఇన్ని రకాలుగా వాళ్ళని రిక్వెస్ట్ చేసినా, ఎన్ని రకాలుగా వీళ్ళు ఫోర్స్ చేసినా ఏ ఉపయోగం లేదు. మాకు ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. మేము ఎట్లున్నామంటే అంత ఇబ్బందిలో ఉన్నాం. మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి 1 వీక్ 2 వీక్స్ సెలవులు వచ్చేవాళ్ళు ఉన్నాం. నాకు 2 వీక్స్ సెలవు. నేను ఎన్నో పనులతో నేను వచ్చాను. ఇక్కడికి 3 days అయిపోయింది. నేను ప్రెషర్ పేషెంట్ని. నేను తప్పనిసరిగా నిద్రపోతేనే నాకు ఆరోగ్యం బాగుంటుంది. 3 days నుంచి నాకు నిద్ర కూడా లేదు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా దగ్గర. ప్లీజ్ ఏదో ఒక రకంగా మీరు గవర్నమెంట్ కు చెప్పి ఏదో మాకు ఫ్లైట్ అరేంజ్ చేసి మెడ్రాస్ వచ్చే 27 చేసి వచ్చాము. తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని వచ్చే టైట్ గా తీసుకురాకుండా మద్దల ఎయిర్పోర్ట్ తీసుకొచ్చారు. మద్దల ఎయిర్పోర్ట్ నుంచి అక్కడే ఉండేసి సాయంత్రం బస్సు పెట్టి మా లగేజ్ మేమే తీసుకొని ఆ నుంచి బస్సుకు వచ్చిన తర్వాత ఇక్కడ వదిలేసాం మమ్మల్ని కొలంబోలో. అప్పటి నుంచి మాకు దిగిన నుంచి కానీ అన్నం కానీ నీళ్లు కానీ ఏమి లేకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈవెన్ వాటర్ కూడా వాటర్ ఇస్తున్నారు, చెప్పుని పిలుస్తామని అన్నారు. చాలా వర్స్ట్ గా మమ్మల్ని రిసీవ్ చేస్తున్నారు. ఇక్కడ మా దగ్గర వచ్చేసి ఇండియన్ కరెన్సీ ఇక్కడ తీసుకోవట్లేదు, ఫుడ్ కూడా కోడి కార్డు కూడా తీసుకోవట్లేదు. పొలిటికల్స్ కార్డ్స్ పై చెప్పడం మా దగ్గర కార్డు అయితే హాస్పిటల్ చేస్తాం. మా దగ్గర చాలా ఇబ్బంది గొడవ చేస్తారు. దయచేసి ఏదైనా చేసి మమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చండి. ఎందుకంటే మేము వచ్చింది 5 రోజులు సెలవు మీద వచ్చాము. ఆల్రెడీ 3 రోజులు అయిపోయింది. వాళ్ళు 10 సార్లు అడిగినప్పుడు క్యాన్సిల్ తప్ప వేరే ఫ్లైట్ డీటెయిల్స్ ఇవ్వట్లేదు. చాలా మంది చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ దయచేసి యాక్షన్ తీసుకోవాల్సింది. నూతన వెంచర్ అమేయ నందు అప్రూవ్డ్ ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కసారి సకుటుంబంగా విచ్చేసి సరైన నిర్ణయం తీసుకోండి. స్వర్గసీమ వారి నూతన వెంచర్ అమేయ